నమస్తే మైసెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం. అభివృద్ధి పనులను పరిశీలించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి. పీస్ కమిటీ సభ్యులకు రామగుండం సిపి సూచనలు. ధర్మపురిలో యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు. కార్యకర్తలకు విప్ అడ్లూరి లక్ష్మణ్ దిశానిర్దేశం. వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. ఉట్టికొట్టిన చిన్నారులు, యువకులు. ఇక వార్తల్లోని వివరాలు. హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. అన్నమాట ప్రకారం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం పలు గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి రూరల్ మండలం తుర్కల మద్దికుంట నుండి కాచాపూర్ వరకు, స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం నుండి మద్దికుంట పాఠశాల చౌరస్తా వరకు చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయం మేరకు 33 ఫీట్ల రోడ్డు వెడల్పుతో పాటు 2 డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని, ప్రతిపక్షాలు చేసే విమర్శలను పట్టించుకోవద్దని సూచించారు. కొన్ని చోట్ల సాంకేతిక లోపాల వల్ల, మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రుణమాఫీ అందలేదని, వాటిని త్వరలో సవరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతు రేషన్ కార్డు లేక రుణం ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక యాప్ ఇచ్చింది ప్రభుత్వం. ఆ యాప్లో డౌన్లోడ్ చేసి మీ ఇంటికి అధికారులు వస్తారు. రేషన్ కార్డు లేనటువంటి కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు బ్యాంకులలో ఎంత రుణం ఉంది, అదంతా కూడా క్రోడీకరించుకొని వాళ్ళందరూ కూడా రాబోయే తొందరలోనే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడతాయి. ఆధార్ కార్డు నంబర్ తప్పు పడ్డలో కూడా వాళ్ళకు డబ్బులు పడతాయి. వాళ్ళ తర్వాత ఎవరైతే 2 లక్షల పైచిలకు రుణాలు బాకీ ఉన్నటువంటి రైతులు ఉన్నారో, ఒక ఇంట్లో 80 ముగ్గురు 2,40,000 తీసుకున్నారు. వాళ్ళకు వడ్డీతో 2,50,000 ఉంది. వాళ్లకు మళ్ళీ క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని వాళ్లకు ఎట్లా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఏం చేయాలనేది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. పాపం దాన్ని వదిలిపెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు వాళ్ళు ఒక విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాల అధికారం ఉన్నది. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ సూచించారు. గణేష్ చతుర్థి, మిలాదున్నబీ వేడుకల నేపథ్యంలో రామగుండం కమిషనరేట్ క్వార్టర్స్లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని అన్ని వర్గాల మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి సిపి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో అన్ని వర్గాల మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఏడాది రామగుండం కమిషనరేట్ పరిధిలో 4,553, మంచిర్యాల జోన్ పరిధిలో 1,981, పెద్దపల్లి జోన్ పరిధిలో 2,272 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ 7 విగ్రహాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. నమోదు చేసుకున్న వాటి వివరాల ఆధారంగా విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. నిమజ్జనం సందర్భంగా జరిగే శోభాయాత్ర సాఫీగా జరిగేలా రూట్ మ్యాప్స్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తామన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గణేష్ నిమజ్జనంతో పాటు మిలాదున్నబీ పండగ రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా తగిన చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆయా జోన్ల పరిధిలోని డీసీపీలు, ఏసీపీలతో పాటు పీస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అందరూ ఇంకా వేరే మతాల వాళ్ళ గుర్తు థ్యాంక్స్ అనుకున్న అందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం. ఇక్కడ వచ్చినందుకు నేను చాలా కృతజ్ఞతని. అలాగే ఇక్కడ ముందుగా మనం రాబోయే ఫెస్టివల్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మేము ఈ మన పండుగల్ని మనం అందరం కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న బాధ్యత సంస్కారం. సో ఈ పండుగల్ని హ్యాపీగా చాలా భక్తిలో చేసుకోవాలని ఎలా చేసుకుందామని దాంట్లో డిస్కషన్ చేసుకున్నాము. అందుకని మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. మా ఆఫీసర్స్ అందరూ గత సంవత్సరాల నుంచి ఏ ఇన్సిడెంట్ జరగకుండా చేశామని చెప్పేసి మీరు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు యాజ్ ఎ కమిషనర్గా ఈ బాధ్యతల్ని నిర్వహించడానికి నా ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఒక్కోసారి అనిపిస్తుంది, ఒకసారి 30 years బ్యాక్ చూస్తే నేను కూడా యువజన కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు నాయకులు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ సభ్యత్వ నమోదులో తెలంగాణలో ధర్మపురిని ముందు స్థానంలో నిలపాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గంలోని 140 గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత యూత్ కాంగ్రెస్ సభ్యులపైన ఉందన్నారు. అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులను నియమించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మన జగిత్యాల జిల్లాలో యువజన కాంగ్రెస్ సభ్యత్వం ధర్మపురి నియోజకవర్గంలో అయిందన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి రాష్ట్ర నాయకులు తెలిసి కోరుకుంటూ ఈ జరిగే సభ్యత్వ కార్యక్రమాన్ని ధర్మపురి అనేది ఈ కంప్యూటర్ సిస్టమ్ ఇట్లా కొడితే ముఖ్యమంత్రి గారి సిస్టంలో కూడా వేలాది మంది, వందలాది మంది కార్యకర్తలు సభ్యత్వమైన విషయం సాధికరమైన దానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మన బలంగా పనిచేయాలి. శోషణకు బుద్ధులు వేస్తే మంచి చేస్తుంది. ప్రజలకు కష్టం వస్తే అక్కడ కష్టానికి సంబంధించిన ప్రభుత్వ పరంగా చేస్తారు. ఆ విధమైన విషయాలు కూడా ఆ సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యే విధంగా, స్క్రోల్ అయ్యే విధంగా, ఆ సంబంధించిన విషయాలు ప్రతి ఇంటికి చేరే విధంగా మీరు అందరూ కూడా యువజన కాంగ్రెస్ మండల శాఖ కాబోయే అధ్యక్షులు, అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా అనుబంధాల సంఘం ఎన్ఎస్ఏ కానీ, మహిళా సంఘాలు కానీ, ఇంకా సెల్స్ కానీ, ఎస్ఎస్సీలు కానీ, బీసీసీలు కానీ, ఇంకా ఇన్సెల్స్ అందరూ సమన్వయంతో పనిచేయాలని చెప్పి మనవి చేసుకుంటూ దయచేసి 100% తమ ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో పెట్టుకుంటాం. మీరు ఎవ్వరు ఆ పునాది మీద మన కాంగ్రెస్ పార్టీ నిలబడాలి. ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ హెచ్చరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఏసీపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ అంశాలపైన విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు డిగ్రీ కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏసీపీ శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఎంతో మంది విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. పట్టణంలో గంజాయి క్రయ విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సైబర్ దాడికి గురైన వారు వెంటనే 1930 నెంబర్కి ఫిర్యాదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిఐ రవి, ఎస్ఐ వివేక్, గాయత్రి, చాణక్యతో పాటు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మీరంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ ఎలాంటి డ్రగ్స్ అలవాటు పడకుండా చూడాలి. మీకు పీనల్ సెక్షన్స్ ఆల్రెడీ చెప్పబడ్డాయి. పీనల్ సెక్షన్స్ అంటే మీకు శిక్షణ, మీరు తాగితే కూడా శిక్షణ అని అంటారు. తాగితే కూడా శిక్షణే, తాగితే కూడా శిక్షణే, అమ్మినా శిక్షణే, కూనా శిక్షణే. సో 1 to 20 years వరకు మీకు శిక్షణ పడే అవకాశం ఉంది. తీసుకోకపోవడాలంటే యూ విల్ బి ఎంటర్డ్ ఇన్ ద పోలీస్ రికార్డ్స్. తద్వారా గతంలో ఓన్లీ గవర్నమెంట్ దాంట్లో ఎంప్లాయ్మెంట్ వస్తేనే స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీ ఉంటుండే ప్రతి ఒక్కరికి.
ఇక్కడ ఉన్న సీనియర్స్ తెలిసి ఉంటుంది. మీకు ఏదైనా జాబ్ వస్తే ఒక మంచివాడైనా కేసు ఉన్నాయని చెప్పి పోలీస్ స్టేషన్కు రెఫర్ చేస్తారు. సో దాంట్లో చిన్న రిమార్క్ ఉన్నా కూడా యూ విల్ బి రిజెక్టెడ్. పాస్పోర్ట్స్ కానీ ముఖ్యంగా చాలామంది విద్యార్థులు డిఫరెంట్ కంట్రీస్ పోవాలని ట్రావెల్ చేద్దామని చూస్తుంటారు. పాస్పోర్ట్స్ కానీ జాబ్స్ కానీ. సో గతంలో ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ వైపు నుంచే ఎస్బీఐ ఎంక్వైరీస్ ఉంటాయి. ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా లైక్ ఇన్ఫోసిస్ అనుకోండి, తర్వాత యాక్సెంచర్ అనుకోండి, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనకు రిఫర్ చేస్తున్నారు పోలీస్కి. వాట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ దట్ స్టూడెంట్ అని చెప్పి. సో మనము ఒకసారి వారి మీద కేసు ఉంటే ఈ బాధలు పోతాయి. అదే తెలుగులో సామెత ఉంది కదా, ఈనాడు అత్త ఒకనాడు కోడలుగా ఉన్నప్పుడు బాధ అనిపిస్తే కానీ అత్త అయిపోయాక బాధని మర్చిపోదు. సేమ్ కాలేజీలో అదే సిచ్యువేషన్ ఉంటుంది అన్నట్టు. వాళ్ళు ఒక 5% బాధ అనిపిస్తే అప్పుడు మేము వాళ్ళు అనలేదా, అట్లా చేయలేదా, కాబట్టి మనం ఎందుకు చేయకూడదు. బాధపడ్డోళ్ళు ఆ రోజు ఖండించిన వాళ్ళు కూడా ఈరోజు ఫస్ట్ లైన్లో నిలబడేసి దానికన్నా ఎక్కువ చేస్తారు. కాబట్టి దీనివల్ల ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు మన జమ్మిగూడ పట్టణంలో కానీ రూరల్ ఏరియాలో కానీ ఎక్కువ లేకపోవచ్చు. మన డిగ్రీ కాలేజీలో ఎక్కువగా మనం ర్యాగింగ్ చేయకపోవచ్చు. మనం అందరం మంచి వాళ్ళమే కావచ్చు. కానీ మన ఫ్రెండ్స్ కానీ, మన చుట్టాలు కానీ, మన సిబ్లింగ్స్ కానీ వేరే ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలో, ఇంకెక్కడన్నా వేరే కాలేజీలో కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా మన అవేర్నెస్ కలిపేయాలి కదా. ర్యాగింగ్ అనేది అంటే మామూలు ఇంట్రడక్షన్ అనేది ఏంటంటే ఒక ఏదైనా ఆహ్వానించదగ్గట్టు, ఆ రెస్పెక్టబుల్ ఉన్నట్టు, మన సీనియర్ జూనియర్ రెస్పెక్ట్ ఇచ్చేంత వరకే ఉండాలి. అది మన వ్యక్తిగత మామూలు ఆత్మగౌరవానికి దెబ్బతీసేలాగా. కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాలలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రాధాకృష్ణుని దర్శించుకుని భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాయంత్రం నిర్వహించిన ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కాగా వేములవాడ రాజన్న ఆలయంలోని అద్దాల మండపంలో కన్నుల పండుగగా స్వామివారికి డోలోత్సవం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కాల్వశ్రీరాంపూర్, ఊషన్నపల్లి, పెగడపల్లి గ్రామాల్లో యాదవ సంఘాల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ ఎంపీపీలు గోపగోని సారయ్య గౌడ్, నూనెటి సంపత్ యాదవ్, మాజీ జెడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, గంటా రాములు యాదవ్ హాజరై ఉట్టికొట్టే వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో యువకులు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులను ప్రదానం చేశారు. ఈ వేడుకల్లో యాదవ సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు తొట్ల రవి యాదవ్, పెంట రాజేశం, రవి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సదయ్య, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలోని రోషిని విద్యాసంస్థల ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గోపిక, కృష్ణుడి వేషధారణలో అలరించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజిత, అకాడమీ డైరెక్టర్ రోహిత్, స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ రాజుతో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. వేములవాడలోని అంజనీ నగర్, చైతన్య యూత్, భగవంతరావు నగర్, యాదవ యువసేన యూత్, కేదారేశ్వర వీధిలో న్యూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణాష్టమి వేడుకలు ఉట్టిని కొట్టేటువంటి వేడుకలు, శ్రీకృష్ణుడికి పాత్రమైనటువంటి వెన్నకు సంబంధించినటువంటి ఆనాడు ఉట్టి నుంచి తీసుకొని వారి ప్రీతి పాత్రమే తీసుకుని దాన్ని విడిచిపెట్టుకుని శ్రీకృష్ణాష్టమి నాడు మనం అన్ని గ్రామాల్లో ఉట్టిని కొట్టేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతా ఉంది ఇక్కడ అంజనీ నగర్లో జరగడం, ఇక్కడ కౌన్సిలర్ గారు, ఇతర కౌన్సిలర్, వైస్ చైర్మన్, పట్టణ ప్రముఖులు అనేక మంది వచ్చి కార్యక్రమం వేడుకలో పాల్గొన్న సందర్భంగా ప్రజలందరూ కూడా శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ మంచి జరగాలని,
శ్రీకృష్ణుడి ఆశీస్సులు, ఆ రాధాకృష్ణుడి ఆశీస్సులు ప్రజలకి అందరికి అందాలి, లోక కళ్యాణం జరగాలి, సస్యశ్యామలం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సుఖమై జీవితూ ఆనందమై జీవితూ అస్వస్థ ఐదవతో ఉండాలని, సకల చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అందరూ ప్రజలు ముందుకు సాగే విధంగా ఆశీస్సులు అందాలని. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తా వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ప్రారంభించారు. ఉట్టి కొట్టేందుకు పలు జట్లు పోటీ పడగా పోరు హోరాహోరీగా సాగింది. విజేతలకు మున్సిపల్ చైర్మన్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంపత్, యాదవ్ సంఘం పెద్దలు, గొల్ల కుర్మలు పాల్గొన్నారు. మా మున్సిపల్ పాలకవర్గం మరి మా ఆఫీస్ సంబంధించిన సిబ్బంది కూడా మీకు వెన్నుదండగా ఉంటాం. మరి మిత్రులందరూ కూడా అన్ని మండలాల మా యాదవ సోదరులందరూ కూడా చెప్పమని చెప్పి మరి ఈ ప్రోగ్రాం కూడా మా వంతుగా సాయం చేసి మరి ఈ పండుగను కనుల విందుగా మరి జమ్మికుంట మున్సిపల్ నడిబొడ్డున జరిపిస్తున్న మా యాదవ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ మరి కృష్ణాష్టమి పండుగ మన మున్సిపల్ కాకుండా మన హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా పాల్గొన్న మా అన్ని మండలాల యాదవ సోదరులకు మరి నా మిత్రుడు జమ్మికుంట సొసైటీ అధ్యక్షుడు సంపత్ గారికి, గౌరవ కౌన్సిలర్, మరి మీ అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు. వేములవాడ రాజన్న ఆలయంలోని స్వామివారి అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహించారు. చిన్ని కృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో ఉట్టి కొట్టించారు. ఏటా తరహాలోని అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో సాయంత్రం 6 గంటలకు మహాభిషేక ప్రదోష పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 10వ వార్డులో కౌన్సిలర్ అరుణ బాపురావు ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా చిన్న పెద్ద వాళ్ళందరికీ కూడా కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు నేహా స్కూల్లో ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవడం సంతోషకరం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతాలు, గోపూజలు చేశారు. పట్టణంలోని శ్రీ పెరకగిద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో ధర్మ ప్రచార పరిషత్ కన్వీనర్ మింగని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ కత్తెర్ల పోచమల్లు, వికాస తరంగిణి సభ్యులు సుగుణాకర్ రావుతో పాటు 100 మంది మహిళలు పాల్గొన్నారు. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించుటకై ధర్మ ప్రచార పరిషత్తును ఏర్పాటు చేసి ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ధర్మాచార్యుల మండలానికి ధర్మాచార్యుల ద్వారా పలు కార్యక్రమాలను ప్రజల్లోకి అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో మన గుడి కార్యక్రమంలో శ్రావణ మాస మహోత్సవంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శ్రావణ మాస మహోత్సవంలో కృష్ణాష్టమి, గోపూజ, వరలక్ష్మి వ్రతాన్ని ఈరోజు మనం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పలువురు ముత్తైదులు తిరుపతి దేవస్థానం వారి అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మన గుడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్లోని పెరకగిద్దె ఆంజనేయ స్వామి ఆలయంలో సుల్తానాబాద్ ప్రాంత ధర్మ ప్రచార కన్వీనర్ గారు మెంగని వేములవాడలోని శ్రీ భీమేశ్వర ఆలయంలో మహాలింగార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి 11 మంది ఋత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతలకు అభిషేక పూజలు చేశారు. మహాలింగార్చన సందర్భంగా 365 లింగాలను 15 ఆవరణాల్లో చేర్చి ప్రాణ ప్రతిష్ఠ గావించారు.
అనంతరం లింగాకారంలో పేర్చిన జ్యోతులను వెలిగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో కృష్ణాష్టమి సందర్భంగా రథయాత్ర నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామివారికి మహిళలు మంగళహారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నిమ్మ లక్ష్మి, దుమ్మాటి నరసయ్య, శివాలయం చైర్మన్ సత్యనారాయణ, హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ హనుమాన్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. నారాయణపూర్ గ్రామం లోపల గోకులాష్టమి సందర్భంగా నిన్న రామాలయం లోపల రాత్రిపూట ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి ఈరోజు స్వామివారిని రథం పైన ఊరేగించడం జరుగుతుంది. గ్రామంలోని భక్తులందరూ కూడా ఈరోజు చాలా అత్యుత్సాహంతో ఈ భజన కార్యక్రమం లోపల పాల్గొంటూ మరి భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సంఖ్య లోపల పాల్గొంటున్నటువంటి సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరం మా గ్రామం లోపల అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గోపాల కాల్వలు తీయడం జరుగుతుంది. మరి ఆ వరుణదేవునికి అందరూ కూడా దండం పెడతా ఉన్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణలక్ష్మి గార్డెన్స్ లో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరై వారికి పలు సూచనలు చేశారు. వినాయక మండపాల పూర్తి బాధ్యత నిర్వాహకులదేనన్నారు. ప్రతి మండపంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేస్తామని, పోలీస్ అధికారులు, బ్లూ కోర్ట్ సిబ్బంది తరచూ మండపాలను తనిఖీ చేస్తారని తెలిపారు. మండపాల వద్ద శోభాయాత్రలో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ మీర్జా ఫసద్ అలీ బేగ్, డిపిఓ వీరబుచ్చయ్య, సిఐలు, ఎస్ఐలు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మండల వైజ్ పెడతాం. మీకు కూడా ఈజీ ఉంటుంది. ఆ మండల వైజ్ నిలబడి డిఎస్పీ వస్తారు. డిఎస్పీ కాకుండా వేరే మండల వైజ్ ఆఫీసర్ వస్తారు, ప్రిన్సిపల్ వస్తారు. మీరు ఆ ఇష్యూస్ నీళ్ళు లేదు, ఆ ఊళ్ళో లాస్ట్ ఇష్యూ జరిగింది, ఆ గుంతలు ఉన్నాయి, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి గుంతలు అప్పుడు చెప్తే అప్పుడు మంటలు వేసి మట్టి వేసి లేకపోతే ఇష్యూస్ కావచ్చు. సో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జనరల్ ఉన్నాయి, పీస్ఫుల్ ఉండాలి. ఫస్ట్ లాస్ట్ టైం కొన్ని ఇష్యూస్ జరిగినాయి. లాస్ట్ టైం ఇక్కడ 10 కేసెస్ రిజిస్టర్ అయినాయి. నాకు కూడా కేసు చేయాలి, ఆర్గనైజర్ పైన, పిల్లల పైన ఇష్టం లేదు. బట్ పోలీస్కి వేములవాడ శ్రీ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు నెత్తిన బోనాలతో క్యూ లైన్లలో బారులు తీరారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంటిల్లిపాదిని చల్లగా చూడు తల్లి అంటూ బద్దిపోచమ్మ తల్లిని వేడుకున్నారు. కాగా రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
హైడ్రాను పెద్దపల్లి జిల్లాకు విస్తరించాలని కోరుతూ కలెక్టర్ కోయ శ్రీహర్షకు మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వంశీరాజ్ చంద్రగిరి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. హైడ్రాను విస్తరించి జిల్లాలోని కబ్జా కోర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్, గణేష్, తిరుమల్, శేషు పాల్గొన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి కలిసి హైడ్రా యాక్ట్ మన పెద్దపల్లి జిల్లాకు కూడా వర్తించాలి, జిల్లాకు కూడా రావాలి అని కోరడం జరిగింది. దాని మీద ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏం లేదు, ఈ రోజులలో జరిగే కబ్జాలు హైదరాబాద్ మట్టుకే కాదు, మన పెద్దపల్లి జిల్లాలో మన ఇతర మండలాల్లో కూడా జరుగుతుంది. అలాంటి యాక్ట్ ఇక్కడ కూడా వస్తే మంచిగా ఉంటుందని కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తెలంగాణ చౌక్లో టపాసులను పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. ఈడీ ఎమ్మెల్సీ కవితపై పెట్టిన కేసులు ఆరోపణలుగానే మిగిలిపోయాయని, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులను రికవరీ చేయలేకపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విధానాన్ని గమనించవచ్చు. మరి రాజకీయ కుట్రలో భాగంగా బీఆర్ఎస్ లేకుండా చేయాలని మరి కేంద్ర ప్రభుత్వంలో అనుకూలమైనటువంటి సంస్థలను ఆసరా చేసుకొని ఈరోజు కేసీఆర్ కుటుంబం పైన మరి కవిత పైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఏదో 100 కోట్ల స్కామ్ అయిందని చెప్పి ఏనాడు కూడా ఒక్క రూపాయి కూడా మరి రికవర్ చేయలేదు, ఆస్తులను అటాచ్ చేయలేదు. కానీ మరి యొక్క కేజ్రీవాల్ను ఇటు కవితను ఇబ్బంది పెట్టాలి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలని కొన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఈ సిఐడి కానీ ఈడీలను కానీ మరి అడ్డు పెట్టుకొని ఈరోజు మరి తిహార్ జైల్లో కవితక్కను ఉంచడం జరిగింది. మరి రాజకీయంగా ఎదుర్కోలేక మరి కుట్రలు చేసి ఈరోజు మరి కవితక్కను బలి చేయడం జరిగింది. మరి ఈరోజు ఎప్పటికైనా కోర్టులపై నమ్మకం ఉంది, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కవితక్క మరి బెయిల్పై రావడం జరిగింది. మరి ఈ యొక్క పార్టీలపై న్యాయస్థానంలో తెలుసుకుంటాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు రాష్ట్రీయ బాల స్వస్థత కార్యక్రమంలో భాగంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పోషకాహార లోపం, రక్తహీనత వంటి సమస్యలతో పాటు కంటి పరీక్షలు చేశారు. ఆకుకూరలు, పండ్లను తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు ఉదయ్ కుమార్, ఆర్బీఎస్కే ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల మెడికల్ ఆఫీసర్ అరుణ, ఐ స్పెషలిస్ట్ జయప్రకాష్, ఫార్మసిస్ట్ వనిత, సిబ్బంది పాల్గొన్నారు. ఇక్కడ పిల్లలకి కంటి లోపాలు కూడా ఉన్నాయనేసి మేము పరీక్ష చేసేసి ఐ స్క్రీనింగ్ కూడా అవుతుంది ఈరోజు. దాంతోపాటే ఏమైనా పోషకాహార లోపం తోటి కానీ ఎనిమిది పిల్లలు ఏమైనా సఫర్ అవుతున్నారా అనేసి దాన్ని రూల్ అవుట్ చేసుకోవడానికి హెచ్పి టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. హెచ్పి టెస్టులు తక్కువ ఉన్న వాళ్ళకి దాని రేంజ్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. 6-7 ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజెక్షన్స్ కానీ, మిగతా వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి, మిగతా వాళ్ళకి ఇంకా కొంచెం 11-9 అట్లా ఉన్న వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. పోషకాహార లోపం వల్ల వచ్చే ఎనీమియాని ఎలా మనం అధిగమించాలి అనేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చేసి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ సీజనల్ డిసీజెస్ రెయిన్ సీజన్లో ఎక్కువ వస్తాయి కాబట్టి పిల్లలకి గజ్జి కానీ, జ్వరాలు కానీ వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా మేము వాళ్ళు పరీక్ష చేసేసి వాళ్ళకి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వ్యాపారులు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ఇదేదో ఫేక్ వార్త అనుకుంటే పొరబడినట్లే. ఓవైపు కూరగాయల ధరలు మండిపోతూ ఉంటే ఉచితంగా పంపిణీ చేయడం ఏంటని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో మార్కెట్కు పెద్ద ఎత్తున ప్రజలు పోటెత్తారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూరగాయల చిరు వ్యాపారులు, హోల్సేల్ వ్యాపారుల మధ్య వివాదం నెలకొంది. దీంతో హోల్సేల్ వ్యాపారుల తీరును నిరసిస్తూ చిరు వ్యాపారులు ఉచితంగా కూరగాయల పంపిణీ చేశారు. ఫ్రీగా కూరగాయలు అందిస్తున్నారని తెలియడంతో ప్రజలు వేలాదిగా తరలివచ్చి సంచులుగా కూరగాయలు తీసుకొని వెళ్లారు. ఒప్పందం ప్రకారం హోల్సేల్ వ్యాపారులు రిటైల్గా విక్రయించకూడదు. కానీ కొందరు హోల్సేల్ వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘించి రిటైల్గా విక్రయిస్తూ ఉండడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చిరు వ్యాపారులు వాపోతున్నారు. హోల్సేల్ వ్యాపారుల తీరుకు నిరసనగా కూరగాయలన్నీ ఫ్రీగా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఇబ్బంది ఏమున్నది, వాళ్ళు కిలో 2 కిలోలు అమ్మద్దు, దాని వలన మాకు బాగా ఇబ్బంది ఉన్నది. వాళ్ళు కిలో 2 కిలోలు అమ్ముతారు, దాని వలన మాకు అదే రేట్ ఇస్తారు, చిల్లర కూడా అదే రేట్ అమ్ముతారు. దాని వలన మేము
నిన్నటి నుంచి బంద్ చేసి ఉన్నాం. ఉన్న కూరగాయలు మొత్తం ఫ్రీలా పంచుతాను. ఎప్పటి వరకు పరిష్కారం కాదో అప్పటి వరకు మేము ఇట్లనే పంచుకుంటూ ఉంటాం. వాళ్ళు ఓకే అనే వరకు మేము బంద్ పెడతాం. చెప్పినా ఇంటలేరు, చెప్పినా బూతులు తిడతారు అని చెప్తే ఫైట్ చేస్తా అంటారు, ఏమేమి అంటారు, ఎక్కడ పోతా పోరి ఏమని చెప్పుకుంటే చెప్పుకోపోరి అంటారు. దానివలన మేము బంద్ చేసి 2 రోజులతోని ఉన్న కూరగాయలు పంచుకుంటూ ఉంటాం. ఆ ఉపాధి కూడా పోతుంది, నష్టం జరుగుతుంది, కానీ భరించుకుంటూ ఉంటున్నాం మేము. దానివలన మాకు ఇప్పటి వరకు నష్టం జరుగుతుంది, కానీ ఎప్పటి వరకు జరుగుతుందో ఇక వాళ్ళ చేతిలో ఉన్నది. వాళ్ళు చెప్తే ఇంటలేరు. మాకు పెద్దపల్లి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటాం. రిటైల్ అమ్మగద్దాన్ని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నాము. వాళ్ళు పావు కిలో కానుంచి వెళ్ళి అద్దపావు 10 రూపాయలు 5 రూపాయలు అని అన్నీ విక్రయిస్తున్నారు. మాకు వ్యాపారం నడవడం జరుగుతలేదు. వాళ్ళు విక్రయించినప్పుడు వాళ్ళు అమ్ముతుంటే మా మాలంతా మిగిలి ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళకి ఎన్నోసార్లు విన్నపం చేసుకున్నాం. ఇదివరకు పోలీస్ స్టేషన్ వెళ్ళాను, కమిషనర్ గారు చెప్పారు, అందరికీ చెప్పుకున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్పారు. ఎందరో వచ్చి చెప్పినా వాళ్ళు వింటలేరు. నిన్న కాక మొన్న ఏం జరిగిందంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోయి మా ఇష్టం వచ్చిన మేము కూడా మీరేందా మాకు చెప్పేది కానీ వాళ్ళు ఇష్టం నానా బూతులు తిట్టున్నారు. దాని గురించి నిన్న నుండి మార్కెట్ బంద్ పెట్టినాము. మా దగ్గర మిగిలిన మాలు కమ్సకం 15,000-30,000 వేల మాలు ఉంది. దాని గురించి మాలు వృధా కాకుండా ప్రజలకు పంపిణీ చేస్తున్నాము. పొద్దున్న నుండి ఇప్పటి వరకు 3-4 వేల మందికి పంపిణీ చేసినాము. అదే విధానంగా సాయంత్రం వరకు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. వేములవాడ విలీన గ్రామమైన షాత్రాజ్పల్లిలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా నియమితులైన సంఘ స్వామి యాదవ్ను వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముద్ర సంఘం అధ్యక్షులు రేగుల రాజేశం, విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు సంబంపెల్లి తిరుపతి, రజక సంఘం అధ్యక్షులు వనపర్తి గంగయ్య, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గుడిసె దేవయ్య, వేములవాడ పట్టణ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు మూల కిషోర్ పాల్గొన్నారు. మరియు గ్రామంలో వివిధ సంఘాలు స్వీకరించి మరి జిల్లా ఉపాధ్యక్షుల గారికి మరి సన్మానించి మరి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. వీరు రాష్ట్ర ఆరోగ్యాలతో మరి ముందు కాలంలో మన గ్రామానికి అయితేనేమి మండలానికి అయితే వాలీబాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడిగా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనకి పదవి సందర్భంగా షాత్రాజ్పల్లి గ్రామంలో అన్ని కుల సంఘాలు ప్రజలు అనేక మంది పాల్గొని అందరూ సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఎంపీ పీఎంపీలపై టీఎస్ఎంసీ దాడులకు నిరసనగా ఈ నెల 29వ తేదీన పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిపివేస్తున్నట్లు జిల్లా అధ్యక్షులు టి శ్రీనివాసమూర్తి ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 29న ఉదయం 11 గంటలకు పెద్దపల్లి అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. ఆర్ఎంపీలు పీఎంపీలు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు అజీజ్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, కోశాధికారి ఎస్ శంకర్, జిల్లా ప్రచార కార్యదర్శి రామగిరి శంకర్, వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు. గత 3 మాసాలుగా మాపై అంటే ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి దాడులు, మా మీద చూస్తున్నటువంటి అవాంఛితమైనటువంటి మాటలను చాలా ఇబ్బంది పడుతున్నాం. 29 ఆగస్టు 2024 గురువారం నుండి నిరవధికమైనటువంటి సమ్మెను ప్రారంభం చేస్తున్నాం జిల్లా వ్యాప్తిగా పెద్దపల్లి జిల్లాలో. అప్పటి వరకు దానికోసం ఆ యొక్క నిరసన బంద్ చేసే టైంలో ప్రజలందరూ కూడా సహకరించి మాకు మద్దతు తెలపాలని, మా ఈ యొక్క కష్టాన్ని బాధను కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని, మా యొక్క సమస్యలను ప్రభుత్వం వారిచే ప్రజాప్రతినిధులచే చర్చించాలని మహిళలకు, మహిళా సంఘాల నాయకులకు, గ్రామీణ యువకులకు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.